నేడు స్థానిక కార్పొరేషన్ వద్ద 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సిపికి వినతి పత్రం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే స్థానిక చింతారెడ్డిపాలెం మెయిన్ రోడ్ వెడల్పు చేసే దానికి భాగంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న నిర్వాసితులకు ఇటీవల కార్పొరేషన్ వారు నోటీసులు ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లో నివాసాలు ఖాళీ చేయాలని, లేని పక్షంలో నివాసాలు కూల్చేస్తామని చెప్పి తెలియజేయడంతో వారు కార్పొరేషన్ వద్ద కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో నిర్వాసితులతో కలిసి ధర్నా చేసి సిపికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడో 45 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న నిర్వాసితులను ఉన్న ఫలంగా ఖాళీ చేయమంటే వారు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని, వారికి నోటీసులు ఇచ్చినటువంటి కార్పొరేషన్ వారికి ప్రత్యామ్నాయం చూపకుండా చేయడం అన్యాయమని, 13వ డివిజన్లో ఇల్లు కోల్పోవు నిర్వాసితులకు స్థలం కేటాయించి ఇల్లు కట్టించిన ఎడల వారు అక్కడకు పోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదని, అంతేగాని వారికి ప్రత్యామ్నాయం చూపించకుండా నివాసాలు తొలగిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని నిర్వాసితులందరితో కలిసి వైసీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మా అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 సంవత్సరాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ఆ రోజు గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా ఆ రోజు ప్రతి ఒక్క పేదలు ఉన్నారు. ఆ రోజు దాని కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన పరిపాలించినటువంటి విధానం కావచ్చు, పేదవాడికి ఒక వరం లాంటి పరిపాలన ఆ రోజు జగన్మోహన్ గారు అందిస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు గడిచిపోయి 3వ సంవత్సరం మొదలైనప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలలో, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల్లో ఎటువంటి మార్పు లేకపోవడానికి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మంత్రి నారాయణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు సిటీకి సంబంధించి నా డివిజన్ ఏదైతే ఉందో 13వ డివిజన్లో కరెక్ట్గా ఒక 6-7 నెలల క్రితం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ఒక మహిళ, ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ఒక ఇల్లు ఏదైతే ఉందో, 1 సెంటు భూములు ఇల్లు కట్టుకుంటే 2.5 అడుగు బాత్రూమ్ ఏదైతే ఉందో ఆ బాత్రూమ్ని ఆయన అధికారాన్ని ఉపయోగించి పోలీసులు బందోబస్తు పెట్టి అధికారుల ద్వారా ఆ రోజు పగలగొట్టిన పరిస్థితులు కూడా నేను మీడియా ముఖంగా కూడా ఆ రోజు తెలియజేయడం జరిగింది. కరెక్ట్గా 7 నెలల తర్వాత మళ్ళీ చింతారెడ్డిపాలెం హైవే నుంచి ఊరి దాకా ఉన్నటువంటి దాదాపు 70-80 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించి ఈరోజు మంత్రి నారాయణ గారు మాస్టర్ ప్లాన్ అనే ఒక మాస్టర్ ప్లాన్ రోడ్డు ద్వారా అభివృద్ధి అనే పేరుతో పేదలందరినీ కూడా రోడ్లు పాలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కూడా నేను మీడియా ముఖంగా స్పష్టం చేస్తా ఉన్నా. ఈరోజు కేవలం నారాయణ గారు ఆయనకు సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో, నారాయణ హాస్పిటల్, నారాయణ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల పొలాలకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆయన సన్నిహితులందరూ కూడా వాటిని అభివృద్ధి పరచుకోవడానికి, ఆ రేట్లు పెరగడానికే ఈ 60 అడుగుల రోడ్డుని రాటిఫై చేసుకుని 80 అడుగుల రోడ్డుగా మాడిఫై చేసి ఆ మాస్టర్ ప్లాన్లో పెట్టి దాదాపు 80 కుటుంబాలను కూడా రోడ్లు పాలు చేసడానికి కూడా ఆయన అధికారాన్ని ఉపయోగిస్తున్నారని చెప్పి నేను మీడియా ముఖంగా స్పష్టం చేస్తా ఉన్నా. ఈరోజు 80 కుటుంబాలకు సంబంధించి ఒక 20 మందికి మాత్రం నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత విడతల వారీగా తీశారన్న ఆలోచనలతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఐక్యతతో ఈరోజు కమిషనర్ గారి ఆఫీస్కి వచ్చి, కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల సిపి రఘునాథరావు గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను మీడియా ముఖంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఒకటే, గడిచిన 2 సంవత్సరాల్లో మంత్రి నారాయణ గారు చేసింది ఏదైనా ఉందా అంటే కోట్ల రూపాయలను అవసరం లేని చోట చెట్లు వేయటం, ఎండ్-టు-ఎండ్ రేటు పేర్లతో వాళ్ళ కార్యకర్తలకు కోట్లు దోచిపెట్టే దాంట్లో చూపిన శ్రద్ధ, మా ప్రభుత్వంలో మేము ఓపెన్ చేసినటువంటి పార్కులు, బిల్డింగ్లని రంగుల పేరుతోనూ హంగుల పేరుతోనూ రీఓపెన్లు చేసి ప్రకల్పాలు మేము అభివృద్ధి చేశామని చెప్పుకునేటువంటి ఘనత నారాయణ గారు ఈరోజు ఈ విధంగా పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సవ్యం కాదని తెలియజేస్తా ఉన్నా. నెల్లూరు నగరంలో 75,000 ఓట్ల మెజార్టీ వచ్చిన నారాయణ గారికి సాక్షాత్తు నా డివిజన్ నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా మీకు మెజార్టీ ఓట్లు కూడా వేశారు, ఇంకా మీరు అభివృద్ధి చేస్తారని. మీరు అభివృద్ధి చేయకపోగా మా జీవితాలని మాకు సంబంధించినటువంటి మా ఇళ్ళను కూల్చేసి మమ్మల్ని రోడ్ల పాలు చేస్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితులు ఉన్నామని కూడా నేను మీడియా ముఖం తెలియజేస్తా ఉన్నా. కేవలం మీ స్వార్థ, మీ నాయకులు, మీ సన్నిహితులు, మీ నాయకులు, మీ కార్యకర్తల బాగోగులు చూసుకొని ఇలా పేద ప్రజల్ని రోడ్ల పాలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా, జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ మీ యొక్క అధికార దర్పానికి, మీ యొక్క అధికార ఇదితో ఏదైతే ప్రవర్తిస్తున్నారో దాన్ని అడ్డుకోవడానికి బాధితులకు అండంగా ప్రతి నిమిషం కూడా వాళ్ళ తరపున మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని కూడా స్పష్టంగా తెలియజేస్తూ